రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరణ ఇచ్చారు. నిన్న ఉదయం ఖాజాగూడ భగీరథమ్మ చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వివరణ ఇచ్చారు. తాము నిబంధనలు పాటిస్తూనే అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని చెప్పారు. నీటి వనరుల్లో నిర్మాణాలు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉందని చెప్పారు. ఇటీవలే సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇదే అంశంపై తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. ఇక జస్టిస్ గవాయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చామన్నారు. ఇక చట్టాలు పాటిస్తూనే కోర్టులు గౌరవిస్తూనే తాము ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు రంగనాథ్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వివరణ ఇచ్చారు. మొన్న ఉదయం ఖాజాగూడ భగీరథమ్మ చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వివరణ ఇచ్చారు రంగనాథ్. తాము నిబంధనలు పాటిస్తూనే ఆక్రమ నిర్మాణాలు కూల్చివేశామని చెప్పారు. నీటి వనరుల్లో నిర్మాణాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే హక్కు ఉందని అన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇదే అంశంపై తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. జస్టిస్ గవాయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిందన్నారు. చట్టాలు పాటిస్తూనే కోర్టులు గౌరవిస్తూనే తాము ఆక్రమణలు కూల్చివేస్తున్నామన్నారు.